హాయ్, వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బాక్స్. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను. ఇది మేము మైసూర్కి వెళ్ళినప్పుడు ఫ్లవర్ షో జరిగింది డిసెంబర్లో. ప్రతి ఇయర్ జరుగుతుందంట అక్కడ. ఆ ఫ్లవర్ షో ఎలా రెడీ చేశారు, ఏమేమి పెట్టారని చెప్పి నేను ఈ వీడియోలో పెడుతున్నాను. చాలా బాగా చేశారు, మీరు చూడండి. అసలు ఫ్లవర్స్ ఒక 15 days అలా ఉంటుందంట. అసలుకి ఏమీ వాడలేదు, చాలా ఫ్రెష్గా ఉంది. ఈ వీడియోలో నేను ఫొటోస్ పెడుతున్నాను, డోంట్ మిస్ ఇట్. ఇలా మేము 5:30కి అట్లా వెళ్ళాము. అరమని చూసుకున్నాం, మైసూర్ ప్యాలెస్ చూసుకున్న తర్వాత 6:30 అయింది. 6:30కి అక్కడ టోకన్స్ ఇస్తూ ఉన్నారు. చూడండి, చాలా క్రౌడ్ ఉన్నారు. మేము వెళ్ళేలోపు 5:30 అయింది. ప్యాలెస్ చూద్దాం అనుకున్నాము. ఆఫ్టర్నూన్ బాగుంటుంది, ఈవినింగ్ బాగుంటుందని చెప్పి వెళ్ళాము. కానీ 5:30కి టికెట్ తీసుకున్నాం. ప్యాలెస్ 1 hour చూసుకొని వచ్చి టికెట్ తీసుకొని ఫ్లవర్ షోకి ఎంటర్ అయినాము. చాలా బాగుంది. 10 days ఉంటుంది. ఇది డిసెంబర్ 21st నుంచి 31st వరకు. ఇది ఓన్లీ హాలిడే సీజన్లో ఇలా కండక్ట్ చేశారు. చాలా బాగుంది. మీరు 2025లో డిసెంబర్లో ఇలా కండక్ట్ చేస్తారు. మైసూర్కి ప్లాన్ ఉంటే ఇలా వెళ్ళి చూడండి. చాలా బాగా డెకరేట్ చేస్తారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్తో. ఇలా చూస్తే ఆర్టిఫిషియల్ ఉంటాం, కానీ చాలా న్యాచురల్ ఫ్లవర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. మీరు కూడా ప్లాన్ చేసుకుని వెళ్ళండి. ఇది 10th ఫ్లవర్ షో అంట. 10 years నుంచి పెడుతూ ఉన్నారు ఇక్కడ ఫ్లవర్ షో. డిసెంబర్ ఎండింగ్లో చలి ఉండడంతో చాలా బాగా ఫ్రెష్ ఉన్నాయి అసలు. మేము 27th వెళ్ళాము. చాలా బాగుంది. ఈవినింగ్ టైం అయితే లైట్స్ అంతా వేస్తారని చూడండి. రకరకాల పూలు, ఇలా ఎంట్రన్స్లో పీకాక్స్ డిజైన్స్ ఉన్నాయి. ఈ పూలు చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి. నెక్స్ట్ 11th షో ఉంటుంది. చాలా బాగుంది. చూడండి ఎంత క్రౌడ్ ఉందంటే అంత క్రౌడ్ ఉంది. నైట్ 9 అయినా కానీ జనాలు పోలేదు. ఇక్కడ చూడండి బోర్డ్స్, బండీపురం, ఇది నంజన్గూడ శివ టెంపుల్. ఇలా ఫ్లవర్స్తో డెకరేషన్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది రియల్గా. మీరు కూడా ఒకసారి విజిట్ చేసి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా అట్రాక్ట్ అవుతారు. మేము 7:30 వరకు ఉన్నాము. ఇక్కడ ఒడియర్ వాళ్ళ ఇమేజ్ కూడా ఉంది. మేము ఇలా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేసి హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ಇದು ಇಲ್ಲಿ ನೋಡು ನನ್ನ ಕೆಳಗಡೆ ನೋಡು.
వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల అప్డేట్ అవుతూ ఉంటాయి.